నువ్వు మా తమ్ముడిని ఫోన్ చేసినావా? ఏ మీ తమ్ముడు చెప్పిండా? కాదు, వదిలే చెప్పింది. అయితే ఆమెకు మీ తమ్ముడు చెప్పిండు కావచ్చు. ఎవరికి ఎవరు చెప్పినా నేను అడుగుతలేండి. నువ్వు పైసలు అడిగినావా లేదా గది చెప్పు. అడిగినా మన పైసలు మనం అడుగుట్లా తప్పే ఉన్నది. తప్పు కాదు, నువ్వు అడిగే విధానం తప్పంటున్నా. అడిగే విధానమా? నేనేమన్నా మంచిగానే అడిగిన కదా. అట్లా కాదు, అడిగే ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా. ఇందులో దొంగతనం ఏమున్నది నీకు చెప్పడానికి? మన పాలు మనకు అంచేయమంటే మీ నాన్నేమో ఈనాడు సచ్చేదాకా పొత్తుల్లో ఉండాలి అంటాడు. అందరు కలిసి పొత్తుల వ్యవసాయం చేస్తే మీ అన్నదమ్ములు రూపాయి ఇచ్చింది లేదు ఇప్పటికి. ఇంకో 10 రోజులు అయితే నీ తమ్ముడు ఫోన్ చేస్తాడు, పెట్టుబడి కింద అన్న వ్యవసాయం పైసలు కొట్టు అని. అరే ఒక దిక్కు మాట్లాడుతుంటే వెళ్ళిపోతాయండి. వడ్ల పైసలు ఏం చేస్తారో అర్థమైతలేదు. నువ్వేమో గట్టిగా అడుగు, నేను అడుగుతానేమో తప్పు తీస్తావు. ఇగో మనం పోయి గట్టిగా అడగకపోతే మీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇయ్యరు. ఇన్ని రోజులు ఇయ్యలేదండి, ఏదో ఒక్కసారి ఇయ్యకపోతే అప్పులో అడిగినట్టు ఇంటి మీద కొనమంటాయండి. అట్లా పోయి వాళ్ళు ఇజ్జత్ తీస్తేనే సిగ్గచ్చి మన పైసలు మనకు వాడేస్తారు. ఇప్పటికే సిటీలుండి వాళ్ళకి దూరమైనమే. నువ్వు అన్నట్టు అట్లా పోయి లొల్లి చేస్తే వాళ్ళకి ఇంకా దూరం అవుతాం. వాళ్ళు దగ్గర అయినా ఏం చేసేటోళ్ళు కాదు గాని, అయినా మనం ఏం నొల్లిపోతలేం కదా. మర్యాదనే పోయి మన పైసలు మనం అడుగుదాం. నువ్వు ఎన్నైనా చెప్పే, పోతే నువ్వు పోగాని నేనైతే రాను. సరే అయితే నువ్వు రాకు, నేనే రేపొద్దుగాల పోతా. అంటే నా మాట వినవాని? నీ మాటలు ఈయన గింత దూరం వచ్చింది. ఇక నేను ఈయన రేపొద్దుగాలనే పోతా, పైసలు అడుకత్తా. అరే పోకే అంటే పోతా అంటావు, చెప్తే ఇంపియా? అరే పోతా అంటే నీకు వినబడతలేదా? రేపొద్దుగాలనే పోతా, బుజ్జిని అత్తమ్మ దగ్గర ఇడిచిపెట్టి పోతా. వచ్చినాక దాన్ని చూసుకో. సరే నాకు పని ఉంది, నేను పోతున్నా. ఏంటండి అట్ల మందు తాగుతున్నారు? ఇక నుంచి ఎప్పుడు ఇదే. ఎక్కువ తాగకండి, మీ ఆరోగ్యం పాడవుతుంది. నా మనసే పాడైంది. ఇది తాగితే నా భారం కొంచెమైనా తగ్గుతుంది. అక్క, నేను చీరలకు ఫాలు కుట్టించుకొచ్చుకొని పోతన్నా. ఈయన వస్తే అన్నం పెట్టవా? సరే పెడతా గాని నా జాకెట్లు కూడా ఇచ్చిన తీసుకురావా? నువ్వెవరి దగ్గర ఇచ్చినావు అక్క? శారద దగ్గర. అయ్యో, నేను సరస్వతి దగ్గర కూతన్నా. అవునా, సరే నీ పని అయిపోయినాక వీలైతే తీసుకోనరా. పైసలు అడిగితే నేను తర్వాత ఇస్తా అని చెప్పు. సరే అక్క, తెత్తది. ఈయన అత్తే అన్నం అయితే పెట్టు, మర్చిపోకు. పెడతా. సీతా, మామయ్య రామ్మా. వస్తున్నా. ఏమైంది మామయ్య? సీమలు ఉన్నట్టుండి కొంచెం చూడు. సరే. పెద్దోడు వచ్చిండా? ఇంకా రాలేదు మామయ్య. అసలు ఎటు పోతా అన్నాడు? వాళ్ళ దోస్తు బిడ్డది పుట్టినరోజు ఉందంటే పోయింది మామయ్య. సాయంత్రానికి వస్తా అన్నాడు. ఈ దోస్తు గల సోపతి బంద్ చేయమనమ్మా. ఇప్పటికే దోస్తు దోస్తు నమ్మితే ఒకడు పంట పైసలు ఇప్పటికి ఇయ్యకపోయా. సరే మామయ్య, చెప్తా. అగో మీరేంతసేపు అయింది వచ్చి? నేను ఎప్పుడత్తేంది? నీకు ఇక్కడ కావాల్సినవి ఉన్నాయి కదా. అవేం మాటలండి, అయినా కావాల్సినవి ఉండడం ఏంటి? నేను ఉన్నా లేకుండా నీకు పెద్దగా తేడా తెలియదు కదా. ఎందుకు తెలియదు? తెలుస్తుంది. తెలిస్తే నువ్వు తప్పు చేసేదానివే కాదు. అగో నేనేం తప్పు చేసినా? నీకు వచ్చినట్టు తెలిసి తెలియనట్టు మాట్లాడడం నాకు రాదు. ఇప్పుడు నేనేం మాట్లాడినా తెలిసి తెలియనట్లు?
అసలు నాకేం తెలుస్తలేదు. నువ్వు తెలివిగా మాట్లాడినంత మాత్రాన తప్పు ఉప్పు అయిపో సీత. ఇందులో తప్పేంది ఒప్పేంది అసలు మీకేం తెలుసో అది చెప్పండి. పద్మా ఉన్నావానే? ఆ శ్రీను వచ్చినవా? పద్మ లేదా వాదినే? లేదు, చీరలకు ఫాల్ కుట్టించుకోవడానికి మిషన్ కాడికి పోయింది. అన్నం ఏమంటావా? కొంచెం వేయండి వాదినే. సరే, పోయి కాల్చేది కడుక్కుండా. పద్మా పద్మా కదా పట్లో మ్యాచర్ వచ్చినట్నే ఐగం ఇక్కడికి పోయేస్తా. అన్ని పనులు నువ్వు ఒక్కనివే చేయకపోతే మీ అన్నం తీసుకొని పోవచ్చు కదా. అన్న అత్తడో రాడో? అడుగుతానే కదా తెలిసేది అత్తడో రాడో. సరే అడుగుతావు. సరే అన్నా అన్నా ఏమైందన్నా? ఏమో పొద్దుగాల మంది ఆడుతుంది. తాగడానికి పొద్దుగల సాయంత్రం ఏందిరా? నాకు తాగాలనిపిస్తాను, తాగుతాను. నీకు కావాలన్నా తాగు, ఒక పెగ్గెత్తా. నాకు అద్దన్నా, నేను ఆడ బీట్ కాడికి పోయేస్తా. నీకేంద్రా? నీ పెళ్ళం నీతి ఉంది కాబట్టి నీకు ఏర్పడుతుంది. నా పెళ్ళం నీది తప్పింది కాబట్టి నాకు ఈ గతి. ఈయన తాగుడు మొదలు పెట్టిందంటే కాలువ వారినట్టే. ఇంకేముందిగా, కక్కచ్చేదాకా తాగుతాడు, కక్కినాక కూడా మళ్ళీ తాగుతాడు. అక్కకు తెలియదు అయింది. అక్క 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 ఏందే? బావా మళ్ళా కళ్ళు దుకాణం తెరిచిండు, నీకు తెలియదా? కళ్ళు దుకాణం ఏంది? బావా మళ్ళా మందు తాగుతాడు, పోయి చూడుపో. ఏంది నువ్వు అనేది? సరే, వేడి నీళ్ళు పెట్టు, నేను చూస్తా. సరే. పొద్దుగాలే ఈ తాగుడేందండి? అసలు డాక్టర్ చెప్పింది కదా తాగుడు అంత మంచిది కాదని. మీకు కొన్ని మర్చిపోవాలంటే ఈ మత్తే కరెక్టే. మత్తెక్కితేనే మర్చిపోయేంత కష్టం ఇప్పుడు మీకేమొచ్చిందో నీకు తెలియదా? మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. మర్చిపోయిన మత్తిని నాకు మళ్ళీ అలవాటు చేసింది నువ్వేనే. ఏంది? నేను అలవాటు చేసినా? నేను అక్కడ దానికి అలవాటైనా, నువ్వు ఇక్కడ తండ్రి లాంటి మా నాన్నకు అలవాటై నువ్వు కాదే. తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తలేదు. తండ్రి లాంటి మావయ్యకి నాకు రంకంట కడతావా? మత్తులో కాదే, నిజం మాట్లాడుతున్నా. ఏంటా నిజం? అసలు ఇట్లా మాట్లాడడానికి నువ్వు మనిషివా పశువా? నన్ను మనుషు నుండి పశువుగా మార్చింది నువ్వేనే. ఛీ! నువ్వు మొగుడు కాబట్టి బతికిపోయినావు. అదే ఇంకోడైతేనా మొండేది తెగ్గొట్టేదాన్ని. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో అడ్డుగా ఉన్నానన్నా? ఛీ! నీతో మాట్లాడడం కన్నా ఆ కుక్కతోటి మాట్లాడడం మేలు. ఛీ! నన్ను కుక్క లెక్క చూసినా కాబట్టి నీ పనులన్నీ మూడగట్టి తెలియకుండా జరుగుతాను. అమ్మ నాకో, ఇన్ని రోజుల నుండి మాకు ఏర్పడకుండా ముసలోని బాగానే కొమ్ముకు మూడేసుకున్నావు కదా. సీత 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 అని ఆయన పిలుస్తా అంటే ఏందో అనుకున్నాం. గిదన్నమాట ముచ్చట. అత్త లెక్క అన్ని నేనే ఎత్తన్నా, అత్త లెక్క నేనే అన్ని ఎత్తన్నా అంటే ఏందో అనుకున్నా. ఈ పనికి కూడా అరుచుకుంటుందని తెలియకపాయ పిచ్చిదాన్ని. సీతా సీతా ఆ మామయ్య, అక్క వంట రూమ్ లో ఉంది. నువ్వు గిడేం చెప్తున్నావు అమ్మా?
ఈయన అత్తడేమో అని ఎదురు చూస్తానా. చిన్నోడు ఎట్లేండు? ఐకేపీ దగ్గరికి ఏంటి మామయ్య. పెద్దోడు ఇంట్లోనే ఉండా ఎటైనా పోయిండా? ఉన్నాడు. కాస్త మంచిలు తెచ్చిపెట్టమ్మా, గోయిలు వేసుకుంటా. సరే మామయ్య, మీరు ఓటు నేను తీసుకొస్తా. సరే అమ్మ. అమ్మ ముసలోడా, ఆయన ఇంట్లో లేకపోతే మీకు మంచిగా సంబరం అయ్యేటట్టున్నది కదా, అది నువ్వు మంచి గులుకుదామనా? ఏమైంది అయ్యా, ఇంతసేపు అయింది? ఎప్పుడు ఇంతసేపు ఏమున్నదే, ఎప్పుడైనా గీ టైంకి వస్తానే. ఈ టైంకి వేస్తావు గానీ నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిదే? ఏంది నువ్వు అనేది అమ్మతో? నాకు ఏం అర్థమైతలేదే. నీకు అర్థం అవడు కాదు, ఇది తెలిసినాక నా తలకాయ ఖరాబ్ అయింది. నీకు పిసిలేసినట్టు అయింది ఒకసారి. మా బాబు గట్ల చేసుడైంది, నాకు అర్థమైతలేదు అమ్మతోడు. ఏ నిజమేనానే? నా చెవులతో నేను నిన్న మీ అన్నయ్య చెప్పంగా. అందుకే కావచ్చే పొద్దుగాల మా అన్న మందాడు మొదలు పెట్టిండు. నేను ఇన్ని రోజులు మీ అయ్యా నా ఇంట్లో నేను ఉండంగా కూడా సీత సీత నా మొక్కదాన్ని వెళ్తే ఏమో అనుకున్నా. ఈ దానికి నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మతోడు గింత కథ ఉన్నదేమే. సరే చూద్దాంపా ఏమవుతుందో మరిగా. ఏమో గంత మనకెందుకు, ఇట్లా కోదాం. మామయ్య బాగున్నారా? బాగున్నానా? ఏమ్మా ఒకదాని వచ్చినావు? వాడేడి పాపేది? ఆయన డ్యూటీకి వేయండి మామయ్య. పాపని అత్తమ్మ దగ్గర ఉంచిన. మిమ్మల్ని చూడబుద్ధి అయింది, అందుకే చూసిపోదామని వచ్చిన. సరే అమ్మ, లోపలికి. మంచిగానే ఉన్నారా? సరేదా కూసో. అంత మంచిదేనా? అంత మంచిదేరా. బావ పాప మంచిగా ఉన్నారా? అందరం మంచిగానే ఉన్నాం. అవును గాని ఇంట్లో ఎవరు కనబడతలేరు, అక్కడి పోయింది? అక్క ఏదో పని ఉందని బయటికి పోయింది అక్క. బావా ఏమంటాడు? మన పైసలు మనకి ఇస్తా అంటాడా? అయ్యో అక్క, ఆయన ఎప్పుడు అడిగినా కూడా ఇక ఇస్తాడు, అవి ఇస్తాడు, రేపిస్తాడు, మాపిస్తాడు, పొద్దుగాల పొద్దు. కానీ ఇప్పుడు నిన్న అడుగుతా కూడా వారం అవుతుంది అని అన్నాడు. వామ్మో, మరి ఏం చేద్దామే? ఏం చేసుడు ఏందక్క, దీనికి తోడు ఆయన తాగుడు కూడా మొదలు పెట్టిండు. మళ్ళా తాగుడు మొదలు పెట్టిండా? ఎందుకే, ఏమైంది? ఎందుకంటే ఏం చెప్పాలక్క, నువ్వు ఈ పైసల గురించి అడగటానికి వచ్చినావు. దీనికి మించి ఇంట్లో ఎన్నో కథలు జరుగుతున్నాయి. అవునా? ఏం జరుగుతాంది? ఏం జరుగుతుందా రా చెప్తా. ఏ ఊకోవే, సీతక్క మంచిది. నీ పిచ్చక్క, నీకేం తెలుసు? ఇంట్లో చూసిందని నాకు తెలుసు. ఆమె మొగడే ఆమెను నిలదీసి అడగగా నా చెవులతో నేను నిన్నా. అవునా? ఇగో గిట్లా కాదక్క, నువ్వు ఓ రోజు బావని తీసుకొని రా, ఏదో ఒకటి పంచాయతీ పెట్టి మన పాలు మనం మంచుకుందాం. ఇక ఇంట్లో ఉండుడద్దు, వీళ్ళతో మనకు లొల్లద్దు, ఏదైనా పోయి ఏరవాడి బతుకుదాం. సరేనే. ఏందని తాగుడు? ఇవరకే తాగి సగమైనవు. నేను చెప్తే ఇంట్లో కొందరు సంతోషిస్తారా, అందుకే తాగుతాను. ఎవరు సంతోషిస్తారన్నా? ఎవరో చేసిన తప్పుకు నువ్వు బలవడేంది? చేసిన పనికి సిగ్గుతో ఆలు కావాలి గాని నువ్వెందుకన్నా సచ్చుడు? వాళ్ళకి సిగ్గున్నా వాళ్ళు చావర్రా, మనల్ని చంపేస్తారు. వాళ్ళ భావనాలు పోతారు కానీ నువ్వైతే ముందుగా తాగుడు పని చేయన్నా. ఏంది అత్తన్నావు? ఏందేమో పిలుస్తున్నావు? ఆయన పెళ్ళానికి లేని బాధ పట్టింపు నీకెందుకు? మా అన్న కావాలని ఇంట్లో అందరు చూస్తారా అని? అందరు కాదు, ఆయన పెళ్ళామే చూస్తాంది. ఆయన చస్తే మంచిగా మీ అయ్యతను కులుకుదామని చూస్తాంది. ఆయన చచ్చినాక ఈ ఆటలకు అద్దు పద్దేడుంది ఇష్టారాజ్యం. చూడు ఆడ కూర్చొని ఏం పట్టనట్టు ఎట్లా చూస్తాందో. ఏ ఉర్రకు మెల్లగా మాట్లాడు, ఇంటే బాధపడుతుంది. బాధపడని నాకేంది? తప్పు చేసిన దానికి లేని బాధ భయం నాకెందుకు? నీ అవను మళ్ళా మొదలు పెట్టినావా అనే? సపరేకుండు. ఇవారికి ఇంట్లో పరిస్థితులు మంచి లేవంటే కుర్రకు సపరేకుండు.
2 రోజుల నుంచి ఫోన్ చేస్తలేడు. కొంపదీసి ఇంట్లో పెద్ద గొడవ వేసుకొని దాన్ని కొట్టి చంపలేదు కదా. అయినా చిన్న రిప్పురా వేసిన, రగిలి రగిలి పెద్ద మంట అయితే నాకేంది.